90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే మా. ఒకళ్ళు మెసేజ్ పెట్టడం జరిగిందండి, అంటే మీ దగ్గర నుంచి ఎటువంటి సలహా సూచన వస్తుందేమో అని మెసేజ్ పెట్టడం జరిగింది. మహిళ, నా పార్ట్నర్ ఇంకే మహిళతో ఉన్నా కూడా మాట్లాడితే నాకు తెలియకుండానే అంతులేని ఈర్ష్య కలిగిస్తుంది. నాకు అతన్ని పూర్తిగా నమ్మాలని ఉంది, కానీ నమ్మలేని సిచ్యువేషన్లో ఉంటున్నాను. అండ్ ఈ ఈర్ష్యను మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఈ ఫీలింగ్ని పోగొట్టుకోలేకపోతున్నాను. దానికి అసలు ఏం చేయమంటారు? దానికి సంబంధించినటువంటిది ఈవెన్ ఆయన నాతో ఎంత బాగున్నా సరే, సో వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మాత్రం దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఏం చెప్తారు మీరు? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మన మీద మనకి నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివాడి మీద ఈర్ష్య అనేటటువంటి ఒక భావన వస్తుంది, అసూయ అనేటటువంటి ఒక భావన వస్తుంది, కోపం అనేటటువంటి ఒక అసహనం వస్తుంది. మన మీద మనకి నమ్మకం ఉండాలి. నీ పార్ట్నర్ అని మీరే అన్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గర ఉన్నారు అని అంటే మీ మీద మీకు నమ్మకం లేదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మటం మొదలు పెట్టండి. మీలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ పాజిటివ్స్ని బయటికి తీసి, ఎదుటి వాళ్ళతోటి మాట్లాడుతున్నారు అంటే మీరు అభద్రతా భావానికి లోనవుతున్నారు, ఆ ఈర్ష్యకి లోనవుతున్నారు అని అంటే నెంబర్ 1, మీరు గ్లామర్గా లేరు అని ఏమన్నా అనుకుంటున్నారా? మీరు అందంగా లేరు అన్న ఊహల్లో ఉండొచ్చు. లేకపోతే మీరు అంత ఎడ్యుకేటెడ్గా పరంగా మీరు చాలా తక్కువ అన్న భావన మీలో ఉండొచ్చు. లేకపోతే నాకంటే అందరూ గొప్పవాళ్ళు, నేను తక్కువ దాన్ని అనేటువంటి ఆత్మన్యూనత భావంలో మీరు ఉండొచ్చు. ఫస్ట్ మీరు దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ మీలో ఉన్నటువంటి క్వాలిటీస్, వీళ్ళల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ టిక్ పెట్టుకోవాలి నాగరాజ్ గారు ఫస్ట్. ఓకే, తర్వాత అలాగే పార్ట్నర్ కూడా తన పట్ల ఎలాంటి నమ్మకం ఉంది పార్ట్నర్కి, తన పట్ల ఎంత నిబద్ధతగా ఉంటున్నారు అనేటటువంటి కోణాన్ని కూడా వీళ్ళు ఒకసారి పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా ఇక్కడ నేను ఒక సలహా ఇస్తా, అద్భుతమైనటువంటిది. ఇక్కడ ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయంటే నాగరాజు గారు, ఎనర్జీ లెవెల్స్ కూడా ఈక్వల్గా లేకపోవడం వల్ల కూడా వస్తుంది. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్గా లేకపోవడం వల్ల కూడా భార్యాభర్తల్లో కానివ్వండి, లైఫ్ పార్ట్నర్స్లో లవర్స్లో కానివ్వండి, ఇద్దరు స్నేహితుల మధ్య కానివ్వండి, అత్తాకోడళ్ళ మధ్య కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్ కాకపోవడం వల్ల కూడా వస్తాయి. ఈ ఎనర్జీని ఎదుటి వాళ్ళ పట్ల మనకి వచ్చేటటువంటి భావాన్ని, కోపాన్ని కానివ్వండి, అసూయ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, నైరాశ్యం కానివ్వండి, ఇంక ఏదైనా సరే ఈ భావాన్ని మనలో నుంచి తుడిచిపెట్టగలిగేటటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఏదైనా ఉంది అనంటే దట్ ఈస్ మెడిటేషన్. మెడిటేషన్, ఆ మెడిటేషన్ కనుక మీరు చేశారు అనంటే మెడిటేషన్ మేక్స్ యూ వెరీ క్లీన్ అండ్ ఐడియల్ పర్సన్. ఓకే, అది ఎవ్రీథింగ్ అండి. ఇట్ గివ్స్ యూ ఎవ్రీథింగ్, ఎవ్రీ పాజిటివ్ థింగ్. నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ నీలోకి వస్తుంది. ఎక్కడైతే నీకు ఆ పాజిటివ్ ఎనర్జీ నీ బాడీలో గనక ఆ కాస్మిక్ ఎనర్జీసు నీ బాడీలో స్థిరంగా, సమతుల్యంగా, అంటే ఈక్వల్గా నీ బాడీలో లేకపోవడం వల్ల నీ శరీరంలో ఇలాంటి మార్పులు, ఇలాంటి అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి భావాలు మనకు కలుగుతూ ఉంటాయి. సోషల్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉంటాయండి వీటిలో? సోషల్ ఫ్యాక్టర్స్ నేను చెప్తున్నాను కదా, ఆత్మన్యూనత భావం ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు పోటీతత్వం పెరిగిపోయింది కదా, ఒక్కొక్కళ్ళకి ఎవడు ఫెయిర్గా లేడు. ఎవడు ఇప్పుడు ఒక్కొక్క ఇద్దరు లవర్స్ ఉన్నారని అనుకుందాం సార్, కాలేజీలో తీసుకోండి, లేకపోతే వర్క్ ప్లేస్లో తీసుకోనండి, ఇంకొక ప్లేస్లో తీసుకొనివ్వండి. దీని స్నేహితురాలకి తెలుసు వాళ్ళిద్దరూ లవర్స్ అని, దే ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అని, బట్ అవకాశం ఉంటే నేను చూసుకుందామని ఇది ట్రయల్ చేస్తూ ఉంటుంది. వాడికి తెలుసు వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, దే ఆర్ బోత్ ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అని వీటి ఫీల్ అవుతాడు, బట్ వాడు అనుకుంటాడు అవకాశం వస్తే నేను దాన్ని పెళ్లి చేసుకుందామనేసి. ఇలా ఉంది సొసైటీ పరంగా, సామాజికంగా ఎవరిలో కూడా ఒక నియమం, ఒక నిబద్ధత లేదు. జిగ్జాగ్, ఎటు పడితే అటు పోతున్నాం మనం. మన మనసు ఎటు తిప్పితే అటు తిరుగుతున్నాం మనము. ఈజీ వేస్ చూసుకుంటున్నాం మనము. దాంట్లో ఆహారం తింటున్నాం, ఎక్కడ తింటున్నామంటే బాత్రూంలో తింటున్నాం, డైనింగ్ టేబుల్ మీద తినట్లేదు, శుభ్రమైన ప్లేట్లో తినట్లేదు. జరుగుతున్నది అదే.
ఇక్కడ ఈ పోటీ ప్రపంచం ఎలా తయారైపోయింది అని అంటే మనిషిలో ఉన్నటువంటి నిజాయితీని చంపేసింది, నిబద్ధతని చంపేసింది. ఏదైనా చేయి, ఎలాగైనా చేయి, నువ్వు గెలిచేయి అనేటటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయారు. సింపుల్ థింగ్ చెప్తున్నాను నాగరాజు గారు, ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేయండి, ఆ పార్టీ ఏ విధమైనటువంటి అవినీతి చేసిందో దాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, తర్వాత వ్యక్తి ఏ విధమైనటువంటి అవినీతిని చేశాడో రిప్రజెంట్ చేసేవాళ్ళు. అవినీతి రాజకీయ పరమైనటువంటి పదజాలం మాత్రమే దాంట్లో ఉండేది తప్ప వ్యక్తిగతంగా దిగజారుడు పరమైనటువంటి మాటలు ఉండేవి కాదు. ఈరోజు ఎలా తయారైపోయింది సార్, నీచంగా అసలు ఆ డిక్షనరీలో, ఆ పొలిటికల్ డిక్షనరీలో లేనటువంటి పదాలన్నిటినీ ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ వాడేటటువంటి భాషని మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇంకా చెప్పాలంటే సెక్రటరీస్తో సహా వాడుతున్నారు. అవి ఏ స్థాయికి దిగజారిపోయాం మనం. మన యొక్క అస్తిత్వం దిగజారిపోయింది, వ్యక్తిత్వం దిగజారిపోయింది. ఆ దిగజారుడుతనం కింద నుంచి పై వరకు ఉంది, అన్ని సెక్టర్స్లోనూ ఉంది. దానివల్ల అభద్రతాభావం మనిషిలో ఏర్పడిపోయింది. అదే వీటన్నిటికీ కారణం. వీటన్నిటికీ బెస్ట్ మెడిసిన్ నిన్ను నువ్వు నమ్మడము, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవడము, ఎదుటివాడిలో ఉన్నటువంటి పాజిటివ్ని ప్రతిసారి గుర్తు చేసుకోవడము, నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ని ప్రతిసారి నీకు నువ్వు మోటివేట్ చేసుకొని గుర్తు చేసుకోవడము, అది ఒక సెక్టర్ అయితే, మెడిటేషన్ అనేది ఏదైతే ఉందో నీలో ఉన్నటువంటి ఈ మైనస్లన్నిటినీ సెట్ చేస్తుంది. ఈ ఎనర్జీ లెవెల్స్ అంటే ఒకళ్ళు విపరీతమైన కోపంగా ఉంటారు, ఒకళ్ళేమో ఏం చేసినా పడదామన్నట్టు ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎనర్జీ కరెక్ట్గా లేదు, ఇక్కడ ఎనర్జీ డౌన్, ఇక్కడ ఎనర్జీ పూర్తిగా డౌన్ ఉంది, అక్కడేమో అవసరానికి మించిన నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీని కరెక్ట్ చేయాలంటే మెడిటేషను, అసలు అదేంటి సత్తా లేనటువంటి, పవర్ లేనటువంటి పర్సనాలిటీలో, ఏదైతే నిస్సత్తువుగా ఉన్నటువంటి పర్సనాలిటీలో కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఆ మనిషిలో ఉన్నటువంటి శక్తిని ప్రేరేపించడం కూడా మెడిటేషనే. ఏ మార్గానికైనా, ఏ సమస్యకైనా సరే మూసుకొని ముక్కులో ఉన్నటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టి రోజుకి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట మెడిటేషన్ చేయండి. ఏ సమస్య అయినా మీ చేతికి వస్తుంది. ఓకే, మిమ్మల్ని మీరు నమ్మండి, పాజిటివ్ దృక్పథంతో ఉండండి, బీ పాజిటివ్ ఆల్వేస్. మీరు బయటపడతారు. మనంగా ప్రశాంతంగా ఉంటాం. ఇందాక మీరు అడిగారు, ఇప్పుడు చేసిన అన్ని ఎపిసోడ్స్లోనే అడిగారు, అపాయింట్మెంట్స్ ఇస్తారా. నేను ఎనర్జీ తీసుకుంటున్నాను సార్, ఎందుకంటే నేను ఎనర్జీ డౌన్ అయిపోయాను. మళ్ళీ ఆ ఎనర్జీ లేకపోతే నేను ఎదుటి వాళ్ళకి ఎనర్జీ షేర్ చేయలేను. అయిపోయింది, మొత్తం పీల్ చేశారు స్ట్రా చేసి. ప్రతి ఒక్కళ్ళు 8 గంటలు 6 గంటలు కూర్చొని నా దగ్గర మాట్లాడి వాళ్ళకి చెప్పి కౌన్సిలింగ్ చేసి ఐ షేర్ మై ఎనర్జీ లాట్. అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు నేను రీఛార్జ్ చేసుకుంటున్నాను. రీఛార్జ్ చేసుకుంటే తప్ప నేను వాళ్ళకి న్యాయం చేయలేను. అలాగే ఎప్పుడైనా సరే కూడా ఎదుటి వ్యక్తి ముందు ఓడిపోతున్నాం, వ్యవస్థ ముందు ఓడిపోతున్నాం, వ్యవహారాల ముందు ఓడిపోతున్నాం అనుకున్నప్పుడు మన ఎనర్జీని ఎక్కడ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నామో, ఎక్కడ ఎఫోర్డ్ చేయలేకపోతున్నామో ఆ పరిస్థితులను గమనించుకొని బీ పాజిటివ్, డూ పాజిటివ్, థింక్ పాజిటివ్. షూర్ అండి. సో మీరు చెప్పినట్లు మెడిటేషన్ చాలా వరకు బయటపడగలిగేలా చాలా వరకు 100%. మెడిటేషన్తో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా నయమయ్యాయి. కొన్ని వందల ఇవి చూపిస్తాను నేను మీకు. మెడిటేషన్తో సంసారాలు చక్కబడినాయి, మెడిటేషన్ తోటి డిప్రెషన్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు, మెడిటేషన్ తోటి వ్యాపారాల్లో లోపలికి వెళ్ళిపోయి ఐపీ పెట్టిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ పూర్వ వైభవాన్ని సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. మీలో ఏది కావాలో దాన్ని పాజిటివ్గా మీరు మలుచుకోవడానికి ట్రై చేస్తే మెడిటేషన్ మీది ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.